లేక ఆకులు పట్టుకుంటోంది వైసీపీ. లిక్కర్ కుంభకోణం గురించి వీళ్ళ మీద విమర్శలు బిగిన్ చేసినప్పటి నుంచినే బెల్ట్ షాపుల గురించి ధర్నాలు చేయాలా, పర్మిట్ రూముల గురించి ధర్నా చేయాలా, రోడ్డు ఎక్కితే ఇదిగో ఏందా మీరు అందరు చేస్తుందని అప్పుడు ఇట్లా అన్నారనుకోండి, ఇదిగో మా మీద కుంభకోణం అంటున్నారు అసలు మీరు చేస్తుంది ఏంటని అడగచ్చు. అదంతా చేయలే. అవన్నీ ఓ పక్కన జరిగిపోతూనే ఉన్నాయి. మొన్న అనుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదా కిందోళ్ళు ఎవరు ఏం స్పందించేది ఉండదు. ఆ తిరుపతి అవినయ్ రెడ్డి అనుకుంటా బెల్ట్ షాపులు ఫోటోలు అవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళకి స్టోరీలు రాయాలనిపించింది. ఊరూరా బెల్ట్ దుకాణం, ఇది కదా కుంభకోణం. పీటీపాలెం బెల్ట్ షాప్ 15 లక్షలు, ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర. తాళపాలెం గిరిపురం బెల్ట్ షాపులకు వేలంపాట. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోని 5 బెల్ట్ దుకాణాలు. కొన్ని షాపులకు యానాం నుంచి మద్యం సరఫరా. మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య 200 నుంచి 250. 400 నాగాయలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్ షాప్ ధర 7 లక్షలు. ఒక మాజేరులోని 12 బెల్ట్ షాపులు. గూడూరులో టీడీపీ నేతకు 5. క్వార్టర్ బాటిల్ మీద 30 నుంచి 50 రూపాయలు అదనంగా బాతుతున్నారంటూ ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి ఫోటోల్ని ఇవన్నిటిని కూడా పెట్టుకొచ్చింది. మొన్న తిరుపతిలో అభినయ్ రెడ్డి పెట్టిన వాటిని ఏమైనా ఆపారా? అవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే ఉంది. ఓవరాల్గా చూస్తే ఎవరు పట్టించుకునేటటువంటి వాళ్ళు అయితే లేరు.